తెలంగాణ ఆటోమోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు। ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణం వల్ల దాదాపు 8 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు। తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు। రోజువారీ ఆదాయం 80% తగ్గిందని, జీవనోపాధి తగ్గడం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు। వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని నెలకు 15,000 రూపాయల జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు। అలాగే ఆటోలపైన ఉన్న ఫైనాన్స్ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు। వెంటనే ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు। మాది కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మద్దెల రాజేందర్, కరీంనగర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు వల్ల మా ఆటో డ్రైవర్ల యొక్క జీవనోపాధిని దాదాపుగా 70-80% వరకు తగ్గిపోయినది। మేము రోజు కష్టపడి 1,000-1,200 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం। ఇప్పుడు ఉచిత బస్సు వల్ల దాదాపు రోజుకు 200 నుంచి 300 దాటడం లేదు। ఈ 200-300 రూపాయలు చేసినట్టు అయిందంటే కనీసం వెహికల్ కిస్తీ కట్టడానికి కూడా సరిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాము। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మహాలక్ష్మి పథకంలో తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సులో సడలింపులు తీసుకురావాలి, లేదా వెంటనే మా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలి। మరో 1 లక్ష టాటా మ్యాజిక్లు, అదేవిధంగా ఇతర ప్రయాణికులను చేరవేసేటువంటి వాహనాలు ఉన్నాయి। 8 లక్షల పైచులకు ఈ డ్రైవర్లు, అలాగే ప్రత్యక్షంగా 8 లక్షలు అయితే మరో 2 లక్షల మంది దాని మీద పరోక్షంగా బతికేటువంటి కార్మికులు ఉన్నారు। సుమారు 10 లక్షల మందికి ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది। అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ మరి వాళ్ళ జీవన వృత్తికి 15,000 రూపాయల నెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు। తప్పగా భావించకండి। నా పేరు వేముల మారయ్య, ఆటో యూనియన్ కు రాష్ట్ర అధ్యక్షుడిని। గత నెల రోజులుగా అనేకమైన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం। ఈరోజు ఈ మహాధర్నా కూడా ఎందుకు నిర్వహించామంటే, సోమాజిగూడలో సతీష్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటూ ఇలాంటి హత్యలు మరిన్ని జరగొచ్చని మా ఉద్దేశం। నిజామాబాద్ లో ఒక ఆటో డ్రైవరు నదిలో దునికి చనిపోయాడు, అతనికి కూడా 30,000 వయసే, ఇతనికి కూడా 30,000 వయసే। ఇలాంటి జరగొద్దంటే మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు, మీడియా యజమాన్యానికి మీ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, నిజమైన పేదవాళ్ళు ఒక మనిషి కడుపు కాలిపోయి చనిపోయిందంటే ఈ ప్రపంచంలో మానవునికి ప్రాణం కంటే మించింది ఇంకేది ఉండదు। ఒక మనిషి ప్రాణం పోతే కూడా దాన్ని రాజకీయంగా చూసి తక్కువ చూపించడం నా ఆవేదన। కృష్ణ, నేను ఆటో యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని। గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒకళ్ళ పొట్టగొట్టే సంక్షేమ పథకాలు అమలు పరచలే, కానీ రీసెంట్గా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 8 నుంచి 9 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పాలు చేసే పరిస్థితి ఏర్పాటు చేసింది। మేము ఒకటే అడుగుతున్నాం ఆటో కార్మికులుగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కుటుంబాలు ఏం అన్యాయం చేసినాం మీకు? మా కుటుంబాలు మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు వేయించుకొని మా పొట్టలు కొట్టే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా మేము ఏదైతే ఉచిత బస్సు సర్వీస్ పెట్టారో మేము దానికి వ్యతిరేకం కాదు, కేవలం ఇవాళ రాజకీయాల కోసం మేము ఇక్కడ ధర్నాలు చేయట్లేదు। మా పొట్టలు కొట్టి ఇవాళ మా ఆకలి చావులు ఆల్రెడీ మా మిత్రుడు సతీష్ గౌడ్ ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నాడు। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆటో డ్రైవర్ల బ్రతుకులు బజార్న పడ్డాయి। ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక వాగ్దానాలు చేసింది, అందులో ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా వాగ్దానం చేసింది। ఉచిత బస్సు వల్ల ఈరోజు మహిళలు ఆటోలు ఎక్కని కారణంగా మహిళలు తమ భర్తల్ని కూడా వెంటబెట్టుకొని ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా। కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ హత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయి। హత్యలు బంధించి ఆత్మహత్యలు, బడుగు జీవులు, కార్మికుల మీద ఇబ్బందులు